పాకిస్తాన్ సూపర్ లీగ్ మరో చెత్త కారణంతో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ లీగ్ ప్రారంభానికి ముందే పలువురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు టోర్నీ నుంచి వైదొలగడంతో ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ పరువు పోయింది. ఇక ఆ తర్వాత ఇటీవల ప్రారంభమైన తొలి మ్యాచ్ లో బంతి వింతగా ఎర్రగా మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు లాహోర్ కలందర్స్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. నిన్న ఆదివారం అనగా 29వ తేదీన రాత్రి కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీష్ రాఫ్లతో పాటు లాహోర్ కలందర్స్ టీమ్ కు చెందిన పలువురు ఆటగాళ్లు రౌండ్ గా గుమ్ముకూడి డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఫకర్ జమాన్ తో పాటు అఫ్రిది, హరీష్ రాఫ్ ముగ్గురు బంతిని ఉద్దేశపూర్వకంగా ఏదో చేసినట్లుగా కెమెరాకు చిక్కింది. పక్కనే ఉన్న ఎంపైర్ ఫైజల్ ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉన్నాడు. బాల్ ట్యాంపరింగ్ కు గురైందని గమనించి ఎంపైర్ వెంటనే బంతిని తన చేతుల్లోకి తీసుకుని చెక్ చేశాడు. సెకండ్ ఎంపైర్ కూడా బంతిని చూయించి బాల్ ట్యాంపరింగ్ కు గురైనట్టు నిర్ధారించాడు. లాహోర్ ప్లేయర్లు చేసిన ఈ తప్పుకు కరాచీ జట్టుకు 5 అదనపు పరుగులు ఇవ్వడమే కాకుండా కొత్త బంతిని కూడా తీసుకొచ్చారు. దాంతో కరాచీ టార్గెట్ 14 పరుగుల నుంచి 9కి తగ్గింది. హరీష్ రాఫ్ వేసిన ఆఖరి ఓవర్లో అబ్బాస్ అఫ్రిది 4-6 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్లేయర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే. అయితే బాల్ ట్యాంపరింగ్ విషయంపై షాహీన్ అఫ్రిది ఏమన్నాడంటే, ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఈ నిర్ధారణకు వచ్చే ముందు తమ టీం ఓసారి ఫుటేజ్ ను పరీక్షిస్తుందని చెప్పాడు.